హలో అందరికీ, మీకు పిల్లలు ఉన్నారా? సో అయితే ముందుగా అయితే ఈ రీల్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి. మరేం లేదండి, ఈరోజు అయితే యమధర్మరాజు అయితే మనకు ఒక గొప్ప వరం ఇచ్చిన రోజు అనమాట. ఏంటి అనుకుంటున్నారా? సో మనమైతే పిల్లలు కానీ మనం కానీ ఎటన్నా బయటకు వెళ్తుంటాం కదండి. అట్లాంటప్పుడు ఏదో రాహుకాలంలో బయటకు వెళ్ళిరు, ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని ఫార్మాలిటీస్ కోసం మనం ఏదో చెప్పుకుంటాం కదా. సో అలాంటిది అయితే జరగకుండా దేవుడు అయితే ఈరోజు అయితే మనకు అట్లాంటివి తీసేసిన రోజు అనమాట. దానికోసమని ఇదైతే ప్రాసెస్ అయితే చేస్తున్నాను అనమాట. మీకు అయితే పిల్లలు ఉంటే కంపల్సరీగా ఇదైతే ట్రై చేయండి. మరేం లేదు, నేనైతే ముగ్గు వేసి పెట్టుకున్నాను. సో పచ్చనాకులు ఉంటాయి కదండి, పచ్చనాకులు అయితే 3 పెట్టుకున్నాను అనమాట. దాంట్లో ఒక ప్రమిదలో అయితే దొడ్డుప్పు అయినా పర్లేదు, సాల్ట్ అయినా పర్లేదు, దాంట్లో అయితే అది వేసుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే దీపం అయితే 3 ఒత్తులు వేసి పెట్టుకున్నాను. మన ఇంట్లో దీపం పెట్టుకునే ఆయిల్ ఏదైనా పర్లేదు, దాంట్లో 3 ఒత్తులు వేసి ఆ ఒత్తులు ఒక్కటిగా చేసి ఇలా అయితే దీపం వెలిగించుకోండి. ఇంకా నేను ఫైనల్గా అయితే పిల్లలకి ఎలాంటి గండము ఏది జరగకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను అనమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి. పిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా ట్రై చేయాల్సిన విషయం ఇది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.